నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. మహానాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ క్రేజ్ని పెంచిందని చెప్పొచ్చు. అయితే ప్రతిసారి కూడా మహానాడిని ఎంతో అంగరంగ వైభవంగా ఆకాశం అంటే రీతిలో అయితే చేస్తున్నారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి చంద్రబాబు నాయుడు వరకు కూడా. అయితే మధ్యలో 2-3 సార్లు కూడా మహానాడికి బ్రేక్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు 4సారి కూడా అధికారం చేపట్టింది టీడీపీ పార్టీ కూటమి సహకారంతో. అయితే ఇప్పుడు కూటమి సహకారంతో కూడా టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో డెవలప్స్ అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఈ నెలలో మహానాడు ప్రారంభం కానుంది. అది కూడా 3 రోజుల పాటు 27, 28, 29 ఈ 3 రోజుల పాటు కూడా మహానాడిని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే ఈసారి మహానాడుని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే జగన్ పుట్టి పెరిగాడో, ఎక్కడైతే ఆయన ఇలాకానో, ఎక్కడైతే ఆయన నియోజకవర్గం ఉందో, ఎక్కడైతే ఆయన స్థాపనని మొదలు పెట్టారో అక్కడే ఈసారి మహానాడు జరపాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ కూడా ఇదే అని అయితే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక చూసుకుంటే ముందు చాలా ప్రచారాలే వచ్చాయి. అయితే కడపలోనే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అదే ఊర్లో అంటే పులివెందులలోనే ఈసారి మహానాడు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఒక టాక్ అయితే వినిపించింది. ఇది ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి, అక్కడి కార్యకర్తలని ఆకట్టుకోవడానికి, అక్కడి ప్రజలను వీరి వైపు తిప్పుకోవడానికి అనే ఒక ప్రచారం కూడా ఒకప్పుడు బాగానే ఊపందుకుంది. కానీ వీరు ప్లాన్ మాత్రం కొంచెం చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే పులివెందుల కాకుండా కడప జిల్లాలోనే వీరు మహానాడు సభనైతే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కడ అంటే సీకెగూడ మండలం చెర్లోపల్లి పబ్బవరంలో అయితే ఇక మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అయితే నిర్ణయించారు. సో పులివెందుల కాకుండా ఈ పబ్బవరంలోనే ఎందుకు మహానాడుని నిర్వహించాలనుకుంటున్నారు అంటే కొన్ని రీజన్స్ కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఈ సభకు దగ్గర కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలతో అందరూ కలిపి దగ్గర 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో అంతమంది పట్టేంత స్థలం పులివెందులలో లేదు. ఎక్కడ కూడా అక్కడి నాయకులు కనిపెట్టలేకపోయారు. సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు. అయితే పబ్బవరంలో అయితే ఎంత మంది వచ్చినా సరే ఆ సభకు అందరికి ఏర్పాట్లు చాలా చక్కగా చేసే విధంగా కొన్ని ఎకరాల స్థలం అయితే కేటాయించడం జరిగింది. అదే పర్ఫెక్ట్ ప్లేస్. అది కూడా పబ్బవరమే ఎందుకు స్థలం ఒకటి రీజన్ కాదు. సో అక్కడ అంటే ఇప్పుడు అనంతపురం డిస్టిక్ కావచ్చు, చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ అన్ని రహదారులు కూడా అక్కడ కలుస్తాయి కాబట్టి అక్కడే నిర్వహించాలని అయితే ఈసారి టీడీపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. సో ఈసారి కూడా భారీ ప్లాన్ అయితే చేస్తున్నారు మహానాడులో. ఇది నిజం చెప్పాలంటే టీడీపీ తలరాతను మార్చే విధంగా చేస్తున్నారు. అంగరంగ వైభవంగా అంటారు కదా, ఆకాశం అంత పందిరిలాగా పెళ్లి చేయకుండా వీళ్ళు సభను నిర్వహిస్తున్నారు అనమాట. సో ఈసారి అయితే చాలా పెద్ద ప్లాన్ తోని మహానాడు నిర్వహిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో మీకు కూడా అదే అనిపిస్తుందా? అయితే మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. అయితే ఇక చూసుకుంటే రీసెంట్ గానే ఇక అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ పనులకైతే ప్రధానమంత్రిని పిలిపించి చాలా చక్కగా అయితే నిర్వహించడం జరిగింది. అక్కడికి అందరు అధినేతలు వచ్చారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని అక్కడ సభనైతే సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఈ విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఫుల్ ఖుషి అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇది కాకుండా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక గట్టి పథకంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ రాజధాని ఏది అంటే అమరావతిని గర్వంగా చెప్పుకునేలాగా ఈసారి నిర్మించేయాలని ఒక గట్టి పట్టుదలతోనే ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే తలెత్తుకోలేకపోయారు. మీ రాజధాని లేని రాష్ట్రానికి అభివృద్ధి ఎలా జరుగుతుంది, అసలు మీ రాజధాని ఏది అని ఎన్నో చులకన మాటలు, చురకలు అంటేడాలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళందరినీ తల దించుకునేలాగా అభివృద్ధి చేయాలి, అంతేకాకుండా దేశంలోని అత్యుత్తమైన రాజధానిగా కూడా తీర్చిదిద్దాలి అన్న ప్లాన్ లో అయితే నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ విషయం గురించి కూడా మహానాడులో చర్చించే అవకాశం కూడా ఉండొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మహానాడుని ఈ నెల 7వ తేదీన భూమి పూజ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. భూమి పూజ స్టార్ట్ చేసిన వెంటనే అక్కడి పందిళ్ళు మొత్తం అన్ని అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే ప్రజలకు రాకపోకల గురించి, అక్కడ స్టేస్ గురించి, పార్కింగ్ గురించి అన్ని విషయాలు కూడా ఒక ప్లాన్ ప్రకారం అయితే త్వరలోనే విడుదల చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ చూసుకుంటే కేవలం రాజధాని పునఃప్రారంభమే కాకుండా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ కి దాహార్దిని తీర్చే పోలవరం గురించి.
అవును. అయితే చంద్రబాబు నాయుడు అయితే ఒక ఛాలెంజ్ చేశారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి చూపిస్తాను. ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాను అని. సో, ఇక్కడ ఈ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. కేంద్రం నుంచి కూడా అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్ట్‌కి నిధులను కూడా కొంతమేర సీఎం చంద్రబాబు నాయుడు రాబట్టడం కూడా జరిగింది. సో, ఇదంతా ఒక వరమని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒక క్లారిటీ లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు. కానీ ఒక క్లారిటీ అయితే ఇక్కడ రాలేదు. కనిపించలేదు కూడా. కానీ ప్రతిసారి అవమానం పాలు పడుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే ఈసారి మాత్రం డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకోవచ్చు. మీ రాజధాని ఏది అంటే అమరావతి అని. అయితే ఈ విషయాలన్నీ అభివృద్ధి చేస్తున్నదని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. అయితే ఇంకా ప్రజలకు ఏదో చెయ్యాలి. అయితే ఇప్పటి వరకు ఒక హైదరాబాద్‌ని ఐటీ హబ్‌గా మార్చడంలో సీఎం చంద్రబాబు పాత్ర కూడా చాలా మేరకు ఉందని అందరికీ తెలిసిన విషయమే. అయితే అంతకంటే డెవలప్ చేయాలి. ఎంతోమంది నిరుద్యోగులను ఆదుకోవాలి. అమరావతి వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగ సదుపాయాలు, వర్కులు దొరుకుతాయి. అంతేకాకుండా ఐటీ కంపెనీలు వస్తాయి. డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ప్రపంచమంతా చూసే స్థితులకు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో అయితే ఉన్నారు. ఇక చూసుకుంటే మహానాడు సభ అయితే ఈ 3 రోజుల పాటు జరగనుంది. మరి చూడాలి, వెయిట్ చేయాలి. ఎలా జరగబోతుందా? ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారా? ఎంతమంది కార్యకర్తలు హాజరవుతున్నారా? ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తున్నారా? వారందరి పట్టుదల ఏంటి? వారందరి కార్యాచరణ ఏంటి? అసలు సభలో ఏం జరగబోతుంది? సభ తర్వాత ఎటువంటి కార్యాలను మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు? ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కన్నా కూడా, ఆ మాటల కన్నా కూడా ఇంకా ఇవ్వనివి కూడా ఆయన చేసి చూపిస్తున్నారు. నిజంగానే డెవలప్ కి ఇదొక మెట్ అని కూడా చెప్పొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ కరెక్టే అనుకుంటున్నారా? ఇంతకు మహానాడులో ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.